అగో జున్ను ఏం చెప్తాన్నావు? గతి లెక్క గంజి తాగుతాను, నువ్వు వచ్చి తాగుతావా ఏంటి? మాకు ఆదరిద్రం కూడా ఉందా? నాకు అద్దు జున్ను, నేను ఆల్రెడీ తిన్నా. ఏంటి పొద్దు పడవక ముందే తిన్నావా? అసలు నువ్వేం మనిషివే? అంటే మనిషినే జున్ను. అవునా, నేను ఇంకేదో అనుకున్నాలే. అనుకుంటావు, ఎందుకు అనుకోవు? మన పర్సనాలిటీ అట్లాంటిది. మరి ఏంది పర్సనాలిటీ? పొద్దంతా కొలితే పావు కిలో కండెళ్ళది పర్సనాలిటీనా? ఇంకా జున్ను నువ్వు గట్లా మాట్లాడకే, నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది. అబ్బా సిగ్గులేని చిన్నదట, శంగ ఎగిరిందట, గట్లున్నది నీ కథ. అబ్బా ఆగు జున్ను. సరే ఇంకా నీ చెప్పు. ఇగోవే చెప్పు. చెప్పెందుకు తీసినవే? నువ్వే కదనే చెప్పు అందుకే చెప్పు తీసిన. నేను అన్నది నువ్వు వచ్చిన ముచ్చట చెప్పువని, నీ చెప్పు తీయవని కాదు. అవునానే, సరే మనం ఏమన్నా ఆట ఆడుకుందామానే? ఆడుకుందాం కానీ మనం ఇద్దరమే ఉన్నాం గానే. మరి మన తొట్టి గ్యాంగ్ దగ్గరికి పోదామానే? పోదాం, నేను మా మమ్మీకి చెప్పత్తా. మమ్మీ నేను మా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటాను కోతా. నీకు ఈ మధ్య ఆటలు తిరుగుడు బాగా అవుతుంది, బయటకు లేదు, సపరేట్ ఇంట్లో కూసో. నేను పోతా అద్దని చెప్పిందా? అబ్బా మమ్మీ పోతా ప్లీజ్. ప్లీజ్ లేదు, గలీజ్ లేదు, సపరేకుండు. కావాలంటే పోయి టీవీ చూడిపో. సరే మమ్మీ. టీవీ అంటే సంవత్సరం చంపుతారు. ఏ జున్ను ఆ సౌండ్ అయ్యే ఎటు ఏంది ఇది? అక్క జల్ది పోదాం దావే. పోరగాళ్ళకున్నా వీళ్ళు ఎటు పోతారా, వీళ్ళు ఏం చేస్తారా, వీళ్ళు వెనకనే పోయి చూస్తా. అరే బోర్ కొడుతుంది కాదురా. అట్లయితే నువ్వు బోర్ను కొట్టురా. ఎట్లిచ్చినా నీ బొంద వేస్ట్ రా, ఏం మంచిగా లేదు. అది కాదురా. అదంటే ఏదిరా? అరే ఆడ అనేది నీళ్ళ బోర్ కాదురా, మైండ్ బోర్ అని. అమ్మని నాకు ఇంట్లో ఏమంటేనే బోర్ ఎత్తలేరు, ఈయన మైండ్లో బోర్ వేసిండ్రా. ఆగు నేను సర్పంచ్ దగ్గరికి పోయి అడుగుతా. అరే ఏంట్రా ఇది? పోయి ఏమని అడుగుతావురా? ఏముంది మా ఇంట్లో బోర్ ఏమని అడుగుతా. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఏ మనిషి ఉన్నాడు అన్నాడు, అర్థం కాకుండా తాగవాగం అవుతాడు. నాకు అర్థమైనా కానీ నేను ఆగం అవుతా. జిత్తాను ఎట్లిచ్చిందే ఈ మెదల్లా మర్రి చెట్టు. అగో అక్క, మన తొట్టి గ్యాంగ్ గార్డెనే ఉంది. అవు కదనే, అలేమో మాట్లాడుకుంటారు, సాటుకోయిందాం పావే. అరే అది కాదన్నా, నేను ఒకటి చెప్తా ఆగు. అరే ఆగుతారా, ఒకటేంది రెండు చెప్పు. ఒకటి మనం దొంగతనం చేద్దాం, ఆ ఒక్క దొంగతనం నా జీవితాన్ని మార్చేయాలి. ఒకటి దొంగతనం ఓకే, మరి రెండోది? నేను పెళ్లి చేసుకుంటా, మా నాతో అయితలేదు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. అరే రామచంద్ర. ఏంది రామచంద్రనా? ఆ లెవెలు నాకు పోటీనా? అరే నీకు రామచంద్ర తెలియదా? గబ్బు నా కొడుక. ఆవన్నా నిజంగా ఏదో గబ్బు వాసన వస్తుంది. నువ్వు ఆవురా. అయినా ఈ రామచంద్ర ఎవరన్నా మన చుట్టాలు అయింది. నీ ముఖం రా, నీ ముఖం. రామచంద్ర అంటే శ్రీరాముడు రా. అవును కదా, సారీ అన్న. సరే గాని ఈ దొంగతనం ముచ్చట ఏమంటారు? అరే నేను రెడీ బాయ్. అరే మీరిద్దరు రెడీ అన్న తర్వాత నేనేమన్నా గుడా? నేను కూడా రెడీనే అన్నా. దొంగతనం అంటే అట్టిట్లా కాదు. మరి అట్టిట్లా కాకపోతే ఎట్లారా? అరే చెప్పదాకిన్రా. ఇగో అన్నా, ఇప్పుడు చెప్పండి, నాతో వచ్చేది ఎవరు? నాతో సచ్చేది ఎవరు? సచ్చుడేంది? సచ్చుడైతే నేను రాను పో. సచ్చుడా? నేను కూడా రాను. ఆగోజు నువ్వా? నేను కూడా వస్తా. నాతో నాగబట్టు అయితే నువ్వా నాగబట్టు? అగో మమ్మీ నువ్వా? నేను కూడా వస్తా. ఇంతమంది వస్తే మనిషికి 10 రూపాయలు కూడా రావు. అయితే మేము వచ్చుడద్దా? అగో అద్దనే కదా చెప్పింది. అవునా, అయితే మీరే ఓన్లీ.
ఏ జున్ను ఏం మాట్లాడుతున్నావే? మనం కూడా దొంగతనం కోదాం జున్ను, మంచిగా పైసలు వస్తాయి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాం బే. మేము పోయి దొరికితే తన్నులు వస్తాయి మరే. తింటారా అమ్మా తన్నులు? ఏం చేద్దామంటావు మరి? పోలీసు వాళ్ళకి దొరికితే మీరే మమ్మల్ని కిడ్నాప్ చేసిర్రు అని చెప్తాం కదా రజున్ను, కదా వదినా? మస్తు చెప్పినవురా. ఏ మీరు మాతో అద్దు, మీరు ఇంటర్ వీకురి. పామా మీ పోదాం, వీళ్ళు దొంగతనం చేస్తే నన్ను ఊరంతా చెప్పుదాం. అరే జున్ను, ఇంట్లో నేను కూడా ఉన్నారా? నువ్వు ఉంటే మాకేంది, మమ్మల్ని మీరు తీసుకోవతలేరుగా. మా ఇద్దరి తప్పేందో తెలుసా? ఏందేంటి? ఏదో పాపం ఏం పని సాధగానో అని నిన్ను మా గ్యాంగ్లో చేర్పించుడే మేము ఇద్దరు చేసే తప్పు. హలో, మాకు ఇంకేం చెప్పలే. సప్పుడు ఏరు, మేము మీతో టచ్ రాలేదా? లేకపోతే ఈ విషయం ఊరంతా ఎప్పుడా మరి? మీ బతుకులు చెడా. సావానికి కత్తి అయితేంది, సుత్తి అయితేంది, మా కర్మ. పారిపోదాం. ఓయ్ మనిషి, ఎక్కడికి పోతాను ఇప్పుడు? మా వెనకరా, ఎక్కడికైతే నీకెందుకు? నీకు బాగున్నది, గుద్దుతో గుమ్మడికాయ లెక్క కావాలి. ఏ అప్పుడు మీ లొల్లి పారుగాను. పారి చెల్లి పోదాం. ఏ అబురి, ఏమైందండి అన్న, బాత్రూమ్ గిట్ట అత్తందా? గీడాపినావు. జున్ను, మనం రావాల్సింది ఇక్కడికే. ఏది గిరోడు ఇంకా? అరే ఏంట్రా ఇది? లేదు జున్ను, మనం దొంగతనం చేయాల్సింది అదే ఇల్లు. ఆవేండి, అక్కడ గేట్ వేసే ఉన్నది, అలా మనుషులు లేకపోతే ఎట్లా? అవునే, ఎవరన్నా మనుషులున్నా ఇంటికి దొంగతనానికి తీసుకొస్తారే, మనుషులు లేరానే తీసుకొచ్చి అట్టి పిసదాని ఉన్నావు. ఏందా ఇది తమాషా? డాడీ, నువ్వు ఇంకోసారి మమ్మీని పిసదానా అనకు. అవునా, మరి ఏమనాలే జున్ను? బిత్తిర్దానాను, బిత్తిర్దానాను. ఏ మీ లొల్లాపురి, ఇగో ఇవారికి లేట్ అవుతుంది. మీరు అందరు కలిసి నా వెనక రండి. లంగతనం చేద్దాం, లంగతనం చేద్దాం. దొంగతనం ఏంద్రా? అయ్యో సారీ అన్న, లంగతనం కాదు, దొంగతనం. కమ్ టు ద డాష్, కమ్ టు ద డాష్. దయేషేంద్ర హౌజాను. ఏదో ఒకటి పారే, తొందర లేట్ అవుతుంది. ఇల్లు మస్తు పెద్దగా ఉన్నదిగా. పెద్దగా ఉందనే సెలెక్ట్ చేసిన. అవునా, ఏం చేస్తాడు ఈయన పని? ఈయనది సింగరేం జాబు, రిటైర్డ్, మస్తు పైసలు ఉన్నాయి. అక్కడ చీపిర్ ఉంది, ఆ చీపిర్ నాకే. ఇది చీపిరా? మరి ఇక చీపిరేంది? ఎందుకే పాకిజ్ లెక్క బాత్రూమ్ అడుగుతావా ఏంది? ఏ నువ్వు ఆగురా, మా ఇంటికాడ చీపిరి చిన్నగా అయింది, అందుకే కావాలంటాను. నేను గిస్తుంటే దాన్ని ఎక్కడ చూడలే. అరే మరి లోపలికి ఎట్లా పోదాం రా? అన్న గేట్ వేసి ఉంది, ఎట్లా గోడ దునికిపోవాలి. రాండి గోడ దునుకుదాం. ఇక్కడ కాలే పెట్టప్పుడు డాడీ, మన అందరం వచ్చినాం. మమ్మీదే. నేను ఇక్కడ ఉన్నా, నన్ను ఇడిచిపెట్టే పోతారు. ఆడుంటే ఏం చెప్తానవే? తొందరగా గోడెక్కి దునికిరా. నాకు గోడెక్కి దిగత్తలేదు, నన్ను నచ్చి ఎత్తుకొని దించు. నువ్వు ఎత్తుకొని దించడానికి ఏమన్నా చిన్న పిల్లలు ఎక్కున్నావే? నువ్వు పిల్లలు ఎక్కున్నావు, గోడెక్కి దిగుతోందరా. నాకు తెలియదు, నన్ను నచ్చి ఎత్తుకొని అటు దించు. వదినా, నిన్ను ఎత్తుకుంటే మా అన్న ఉంటాడా? నువ్వు భలే ఉన్నావే, ఉండకుంటే పోతారే అన్న. పైన ఎత్తుకుని ఇటు దించిపోయా. అంతే అంటావా? మరి పొందెలా ఎక్కిస్తా, ఎక్కిపోయే. అబ్బా, తరం అయితే లేదు. నువ్వు వచ్చుడు వద్దే మధ్య నీకు పాలు ఇస్తాం, ఇక్కడనే ఉండే.
ఏంది పాలు ఇస్తావా? నిన్న ఎప్పుడైనా పాలు తాగినా? నాకు పాలద్దేవద్దు, నాకు చాయ్ కావాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓ బిత్తిన్నా పెండ్లమా, పాలంటే ఆ పాలు కాదే, తనంలో పాలు ఇస్తామంటానా. ఓ అవునా, సరే సరే, నేను ఎవ్వరు రాకుంటే కావాలంటా, మీరు పోయిరా పోరు. ఒక్క దంతాల విషయం ఉండే, ఇప్పుడు మనం దొంగతనం ఎట్లా చేస్తాం? అయ్యో జున్ను, ప్లానింగ్ లేకుండా ఏమిటి ఎప్పుడు బయటికి రాడు. ఇగో తాళాలు, ఇప్పుడు ఎట్లా ఇస్తాను. ఇండియా నన్ను నిజంగా గ్రేటే. నేనారా? ఎందుకురా జున్ను? గింత పెద్ద తాళాన్ని గింత చిన్న తాళపు చేత్తో తీసినందుకు. అవునా జున్ను, థ్యాంక్ యూ. నేను చిన్నప్పటి అంతే. సరేగా నేను మెల్ల ఇంత మిన్నారా అని. ఇలాగేమైంది? అట్లా కూర్చో కూర్చో. దొంగతనానికి వచ్చినావా? తప్పు కదా, మరి పనిష్మెంట్ ఉంటుంది కదా, మరి తలుపులు వేయాలా? ఇగో బిడ్డ, ఇంకోసారి దొంగదాడికి వచ్చిన వాళ్ళకు బొక్కలు ఇస్తా. ఇంకా తన ఇక నాకు నానలేదా? అమ్మా ఇక నేను రాను. అయిపోయి